హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే కరెంట్ అఫైర్స్. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారితో వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే మనం ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకైతే క్షణాల్లో నోటిఫికేషన్ రూపంలో మీకైతే అందడం జరుగుతుంది. సో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి నిరుద్యోగులు అయితే డిమాండ్ చేయడం జరిగింది. సో అన్ని విభాగాల్లో కలిపి 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని వారైతే డిమాండ్ చేశారు. సో 14,000 పోస్టులు ఉన్నాయని చెప్తున్న తరుణంలో మిగిలినటువంటి ఏవైతే రిటైర్మెంట్స్ కానీ ఇతరత్ర పోలీస్ శాఖలో ఉన్నటువంటి మొత్తం కలుపుకొని 20,000 భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అట్లాగే ఒక 2 డిమాండ్ కూడా చేయడం జరిగింది. సో ఒకటేంటంటే GO46ను తొలగించాలి, అలాగే లాంగ్ జంప్ను తగ్గించాలని చెప్పి వీళ్ళైతే డిమాండ్ చేయడం జరిగింది. పోయిన రిక్రూట్మెంట్లో ఏదైతే ఇష్యూగా మారిన లాంగ్ జంపు 4 మీటర్లకు సంబంధించి పెట్టడం జరిగింది. సో దాన్ని 3.8 మీటర్స్ పెట్టాలని చెప్పి అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే GO46ను తొలగించాలని, ఈ GO46 ద్వారా ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చిన వారికి కూడా జాబులు అయితే రావడం జరిగింది. సో ఇది గ్రామీణ విద్యార్థులకు ఒక గుదిబండగా మారిందని చెప్పి దీన్ని అయితే తీసేయాలని చెప్పి వాళ్ళైతే డిమాండ్ చేయడం జరిగింది. సో ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన అయితే విజయవంతమైంది. సో 18 నెలలు అవుతున్నా కూడా ఇంకా ఎటువంటి నోటిఫికేషన్ లేదని చెప్పి నోటిఫికేషన్లో వయోపరిమితిని 35 ఏళ్ళకు కూడా పెంచాలని చెప్పి వీళ్ళైతే జేఏసీ సంబంధించినటువంటి వారు డిమాండ్ చేయడం జరిగింది. సో మరి ఫ్రెండ్స్, చూడాలి ఈ నోటిఫికేషన్ అయితే ఎప్పుడు వస్తుందో. సో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్స్పెక్ట్ చేసిన నోటిఫికేషన్లో పోలీస్ నోటిఫికేషన్ కూడా ఒకటి. సో చాలామంది గ్రామీణ ప్రాంత అభ్యర్థులు అయితే ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో మరి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అని చెప్పి మనమైతే వెయిట్ చేయడం జరుగుతుంది. సో అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్స్కి ముందు నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పి చాలామంది విశ్వసనీయ వర్గాల నుంచి అయితే సమాచారం ఉంది. సో ఓకే ఫ్రెండ్స్, ఏది ఏమైనా కూడా మీ ప్రిపరేషన్ అయితే మీరైతే కంటిన్యూ చేయండి. సో అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి నోటిఫికేషన్ సంబంధించిన విషయాలైనా, ఎలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయినా మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరైతే చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, ఇలాగే ఎంకరేజ్ చేయాలని చెప్పి నేనైతే కోరుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.